హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేసాం కదా. ఈరోజు మనకి వర్క్ స్పేస్ లెవెల్ యాక్సెస్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా మనం అయితే రైట్ అందిస్తాం. ఓకే, సో బేసికల్గా వర్క్ స్పేస్ లెవెల్ మనకి 4 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఒకటి అడ్మిన్, మెంబర్, కాంట్రిబ్యూటర్, యూర్. ఓకే, సో నేను ఇది ఒక అకౌంట్ తోటి లాగిన్ అయ్యాను అండ్ ఇది ఒక అకౌంట్ అనమాట. మీరు చూస్తున్నారు ఈ అకౌంట్లో ఓన్లీ సో DW_demo అనేది ఒక వర్క్ స్పేస్ మాత్రమే. అండ్ సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చాలా వర్క్ స్పేసెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే ఇక్కడ మనకి మెయినేస్ యాక్సెస్ ఉందో ఈ యాక్సెస్కి ఈ అకౌంట్ యాడ్ చేసినప్పుడు లైక్ అడ్మిన్ కావచ్చు, మెంబర్ కావచ్చు, వ్యూవర్ కావచ్చు, సో ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అని కూడా మనం ప్రాక్టికల్గా రైట్ అండర్స్టాండ్. ఓకే, చూడొచ్చు మీరు ఇక్కడ ఓన్లీ ఒకటి మాత్రమే ఉందన్నమాట వర్క్ స్పేస్, ఇంకేం వర్క్ స్పేసెస్ లేవు. బట్ ఈ వర్క్ స్పేస్కి సో నేనైతే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు బై డిఫాల్ట్గా ఎవరైతే అడ్మిన్ ఉన్నారో అది డిజేబుల్ అవుతుంది, అంటే మనం రిమూవ్ చేయడానికి వీల్లేదు అంటిల్ అన్లెస్ వేరే అడ్మిన్ అయితే తప్ప. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరినో ఒకరిని యాడ్ చేశాను అనుకోండి, ఆ యాడ్ చేసిన యూజర్ ఒకవేళ అడ్మిన్ అయితే మనం రిమూవ్ చేయొచ్చు. బట్ అడ్మిన్ కాకుండా ఏదైనా మెంబర్ కావచ్చు, కాంట్రిబ్యూటర్ కావచ్చు అండ్ వ్యూవర్ కావచ్చు, ఇది డిజేబుల్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. సో జీ ఫ్యామిలీ. ఓకే, సో ఈ యూజర్కి నేనైతే సో అడ్మిన్ అనేది యాడ్ చేస్తున్నాను. క్లిక్ అని యాడ్. ఓకే, చూడొచ్చు ఇందాక డిజేబుల్ అయింది, ఇప్పుడు ఎనేబుల్ అయింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను మెంబర్ అనుకోండి, చూసారా ఇది డిజేబుల్ అయింది. అంటే సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే యూజర్స్ యాడ్ చేస్తారో ఎట్ వర్క్ స్పేస్ లెవెల్ అట్లీస్ట్ ఒక అడ్మిన్ అయితే ఉండాలన్నమాట. ఓకే, అందువల్ల సో మీరు యాడ్ చేసిన అడ్మిన్ మెంబర్ కావచ్చు, కాంట్రిబ్యూటర్ యూజర్కి, ఈ మూడింటికి సో అడ్మిన్ అనేది డిజేబుల్ అయ్యి ఉంటుంది. ఒక ఇది కూడా అడ్మిన్ అనుకోండి, అప్పుడు ఎనేబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా వర్క్ అవుతుంది. సో ఫర్ టైమింగ్ నేను అడ్మిన్ యాక్సెస్ ఇచ్చాను కదా. ఓకే, ఇక్కడ కూడా మనకి ఆ వర్క్ స్పేస్ అనేది రిఫ్లెక్ట్ అయిందో లేదో చూద్దాం. ఒక్కోసారి కొంచెం టైం అయితే డిలే అవుతుంటుంది, ఎందుకంటే సో రెండింటికి సింక్ అనేది జరగాలి కాబట్టి. ఓకే, సో మనకైతే సేల్స్ అనే వర్క్ స్పేస్ వచ్చింది. సో యాజ్ ఏ అడ్మిన్గా వీ కెన్ డూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే మేనేజ్ యాక్సెస్లో రెండు కూడా ఉంటాయి, ఎందుకంటే అడ్మిన్ కాబట్టి. సో మీరు కావాలంటే సో ఈ అకౌంట్ తోటి వేరే కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, నేను యూఆర్ రోల్ యాడ్ చేశాను చూడండి. ఓకే, సో ఇలా మనకి పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. సో మీరు ఏదైనా చేయొచ్చు యాజ్ అడ్మిన్గా. సో డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ కావచ్చు, లేకపోతే ఇంకొక వర్క్ స్పేస్ ఇది డిలీట్ చేయడం, ఇది డిలీట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ స్పేస్ సెట్టింగ్స్కి వెళ్ళి యూ కెన్ రిమూవ్ ఆల్సో, నో ప్రాబ్లం. ఓకే, సో చెప్తానమాట, అంటే పాసిబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పడానికి యాజ్ ఏ అడ్మిన్గా. ఇన్ కేస్ నేను కావాలంటే ఇక్కడ యాడ్ చేసే కదా దీన్ని రిమూవ్ చేస్తాను. ఓకే, వీ కెన్ డూ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఒకవేళ అడ్మిన్ కాకుండా మెంబర్ అనుకోండి. ఓకే, చూడండి ఇక్కడ మెంబర్ రోల్ ఇచ్చాను. సో లెట్స్ సీ దట్. సో రిఫ్రెష్ చేస్తున్నాను, ఎందుకంటే మనం రోల్ అనేది చేంజ్ చేసినాం కదా. సో ఆ చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలంటే సో రిఫ్రెష్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు డిప్లాయ్మెంట్ పైప్లైన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ఐటమ్ క్రియేట్ చేయడం లేకపోతే డిలీట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ సో లెట్ మీ డిలీట్ దిస్ ఐటమ్. ఓకే, డిలీట్ చేసాం, సక్సెస్ఫుల్గా డిలీట్ అయింది. ఓకే, అలానే సో మీరు ఏదైనా ఐటమ్ కూడా క్రియేట్ చేయొచ్చు, ఒక మెంబర్ కింద ఖచ్చితంగా చేయొచ్చు. ఈవెన్ డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో టెస్ట్, సో దిస్ ఈస్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఓకే, అంటే ఇక్కడ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా మనకి సో డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ అనేది క్రియేట్ చేయడానికి సో యాక్సెస్ అయితే ఉందన్నమాట. ఓకే, సో అలా అనమాట. అలానే వర్క్ స్పేస్ యాక్సెస్లో ఇక్కడ చూడండి రెండు కూడా డిజేబుల్ అయినాయి. ఓకే, ఏమైనా
రెండు కూడా డిజేబుల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. సో యాడ్, ఓకే, ఏమొస్తుంది? కెనాట్ యాడ్. ఓకే, సో బ్యాక్ వెళ్తున్నాను. సో మెంబర్ ఇస్తాను. లెట్స్ ఓకే, అర్థమైందా? అంటే మీరు యాజ్ ఏ అడ్మిన్ కింద ఉండి వేరే అడ్మిన్ యాజ్ ఏ మెంబర్ కింద ఉండి అడ్మిన్ యాడ్ చేయలేదు. ఓకేనా? అడ్మిన్ యాడ్ చేయొచ్చు, మెంబర్ని యాడ్ చేయొచ్చు, కానీ సో మెంబర్ అనే అతను అడ్మిన్ యాడ్ చేయడానికి వీలు లేదు. నాకు వచ్చింది కదా ఎర్రర్, సో వి కాంట్ డూ ఇట్. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ నేను ఈ మెంబర్ని డిలీట్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే నేను సో అడ్మిన్ యాక్సెస్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ యాక్సెస్ అనుకోండి, ఇంకా అడ్మిన్ యాక్సెస్ ఉంటే అన్నీ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. ఇలా మనం రకరకాలుగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా మనకి డాక్యుమెంటేషన్ మీరు చూడండి, సో దట్ మీకు క్లియర్ కట్గా ఏమేమి ఉంటాయి ఏంటని కూడా మీకు ఒక ఐడియా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇది కాంట్రిబ్యూటర్ అనుకోండి, సో నేనైతే కాంట్రిబ్యూటర్ రోల్ ఇచ్చాను. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. ఓకే, చూసారు కదా? సో డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ అనేది లేదా? ఓకే, యాజ్ ఏ కాంట్రిబ్యూటర్గా మీరు డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ అనేది క్రియేట్ చేయడానికి వీలు లేదు. అలానే వర్క్ స్పేస్ సెట్టింగ్స్కి వెళ్ళి సో నేను వర్క్ స్పేస్ డిలీట్ చేయొచ్చో చెక్ చేద్దాం. చూడండి, అన్నీ కూడా డిజేబుల్ అయినాయి అన్నమాట. అంటే మీరు కాంట్రిబ్యూటర్ రోల్లో సో వర్క్ స్పేస్ డిలీట్ చేయలేరు అండ్ డిప్లాయ్మెంట్ పైప్లైన్ క్రియేట్ చేయలేరు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్ యాక్సెస్, ఓకే, ఎటువంటి యాక్సెస్ కూడా ఇవ్వలేరు. అదే మెంబర్ కింద అనుకోండి, మీరు వేరే రోల్స్ అనేవి యాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. యాజ్ ఏ కాంట్రిబ్యూటర్గా మీరు యాక్సెస్ అనేది ఇవ్వటం కుదరదు. ఓకే, ఇంకా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఐటమ్స్ క్రియేట్ చేయడం అనేది చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నోట్బుక్ ఉంది. ఓకే, లెట్ మీ క్రియేట్. ఓకే, నోట్బుక్ ఒకటి క్రియేట్ చేస్తాను. నోట్బుక్, ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, సో మీరు చూడొచ్చు. సో పైస్పా అండ్ ఇక్కడ షేర్ అనేది డిజేబుల్ అయింది. ఓకే, షేరింగ్ అనేది మీకు ఆప్షన్ అయితే ఉండదు. సో ఇలా ఓకే, లెట్ మీ డూ సమ్ కోడింగ్. సో సింపుల్ టెస్ట్. ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. హలో, యూఆర్ వర్కింగ్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో కాబట్టి మీరు రన్ కూడా చేసుకోవచ్చు, నథింగ్ హ్యాపెన్. ఓకే, మనమైతే ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. లోడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ సెషన్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత ఏదైతే సెల్ మనం రన్ చేస్తున్నామో ఆ సెల్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, సో చూస్తున్నారా? సో సెషన్ అనేది ఎగ్జిక్యూషన్ అయింది కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఆ నోట్బుక్ అనేది డిలీట్ చేస్తాను. ఓకే, డిలీట్, డిలీట్. ఓకే, సక్సెస్ఫుల్గా డిలీట్ చేసాం. చూసారు కదా, నోట్బుక్ అనేది డిలీట్ అయింది. ఈవెన్ ఏదైనా డేటా వేరోస్ ఓపెన్ చేసి ఏదైనా టేబుల్స్ కూడా డిలీట్ చేయొచ్చో లేదో కూడా చూద్దాం. ఓకే, లోడ్ అవుతుంది. ఇక్కడ కూడా షేర్ అనేది డిజేబుల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ డ్రాప్. ఓకే, సక్సెస్ఫుల్ గా టేబుల్ అనేది డిలీట్ అయింది. అలానే టేబుల్స్ అనేది ఓకే క్రియేట్ చేయొచ్చు లేదా కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఐ థింక్ ఇట్ విల్ డూ దట్. టేబుల్ సేల్స్ మెయిన్ డేటా జస్ట్ ఒక డెమోన్స్ట్రేషన్ కోసం EMP ఇంకా చాలా డిఫరెన్స్లు అయితే ఉంటాయి. అన్ని కూడా దీని డాక్యుమెంటేషన్ లో వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఓకే,
ఇందాక ఒక టేబుల్ డ్రాప్ చేసిన, ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం, అలానే నోట్బుక్ క్రియేట్ చేసి డ్రాప్ చేసి. ఓకే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే యువర్ రోల్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడొచ్చు. సో యువర్ రోల్. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాం చూడండి, ఇవన్నీ కూడా ఉండవు అనమాట. ఓకే, రిఫ్రెష్. ఓకే, ఇంకా రిఫ్లెక్ట్ చెప్పే కదా, ఒక్కోసారి రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట కొంచెం, ఎందుకంటే మనం సింక్ అవ్వాలి కదా. నేను చూసారా, అబ్జర్వ్ చేశారా, ఇక్కడ సెమెంటిక్ మోడల్. ఓకే, సో ఇక్కడ కూడా సెమెంటిక్ మోడల్ మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ ఏముంది. ఓకే, ఒక్క నిమిషం. ఏముంది గైస్, సెమెంటిక్ మోడల్ డిఫాల్ట్, సెమెంటిక్ మోడల్ డిఫాల్ట్. బట్ ఇక్కడ చూస్తే ఓన్లీ ఎండ్ పాయింట్. ఓకే, ఒక్క నిమిషం. ఏముంది, సీక్వల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డేటా వేర్హౌస్కి వెళ్ళి ఏదైనా టేబుల్ డ్రాప్ చేద్దాం, చూద్దాం. లెట్స్ ఇట్. ఓకే, టేబుల్ ఏముంది గైస్. ఓకే, సో క్రియేట్ కానీ డ్రాప్ కానీ ఏమీ లేదనమాట, జస్ట్ మనం యూజ్ చేయొచ్చు అని. ఓకే, ఏదైతే సో ఇక్కడ ఉన్నాయో అఫ్ కోర్స్ డేటా లేదనుకోండి, మనం జస్ట్ ఇందా టేబుల్ మాత్రమే క్రియేట్ చేసాము, ఎటువంటి డేటా లేదన్నమాట. ఓకే, అలానే మనం లేకోస్కి వెళ్ళి. ఓకే, లెట్స్ దట్. సో ఎండ్ పాయింట్కి వెళ్దాం డైరెక్ట్గా. రిపోర్టింగ్ ఉంది కదా, సో చూడండి. ఓకే, ఓకే, డేటా ఉంది. ఇప్పుడు లేకోస్కి వెళ్తున్నాను. చూస్తారు ఇక్కడ గెట్ డేటా డిజేబుల్ అయింది అండ్ యాక్సెస్ రూల్స్ డిజేబుల్ అయినాయి. సో చూడండి, లోడ్ అవుతుంది. ఈవెన్ ఫైల్స్ కూడా చూడొచ్చు. వుడ్ నాట్ లోడ్ సబ్ ఫోల్డర్స్. ఓకే, ఓన్లీ డేటా మాత్రమే చూడగలుగుతున్నారు. సో అర్థమైంది కదా మీకు, ఎండ్ పాయింట్కి ఈవెన్ లేటెస్ట్లో ఓపెన్ చేసిన ఏం జరుగుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్కీమా క్రియేట్ చేయడానికి లేదు, ఏం లేదు షార్ట్ కట్. అలానే టేబుల్ కూడా డ్రాప్ చేయడానికి లేదు, అంటే డిలీట్ చేయడం కానీ రీనేమ్ చేయడం కానీ ఏమీ లేదన్నమాట. జస్ట్ యూజ్ చేయడానికి మాత్రమే మీకు యువర్ రోల్ అనేది ఉంటుంది. ఓకే, సో మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. లైక్ అడ్మిన్కి ఎలాంటి యాక్సెస్ ఉంటుంది, మెంబర్ కావచ్చు, కాంట్రిబ్యూటర్ కావచ్చు, యువర్ కావచ్చు. ఇంకా మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే ఒకసారి డాక్యుమెంటేషన్ కూడా వెరిఫై చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మనం డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. లైక్ ఐటమ్ లెవెల్ కావచ్చు, ఆబ్జెక్ట్ లెవెల్ కావచ్చు, కాలమ్ లెవెల్, రో లెవెల్, డైనమిక్ డేటా మాస్కింగ్, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలో ప్రాక్టికల్గా అనేది విల్ ట్రై టు సీ గోయింగ్ ఫార్వర్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We'll catch you next video. Bye bye.